హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సలీమా బ్లాగ్స్. ఎలా ఉన్నారని బాగున్నారా? మేము గిట్ట బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మేము మా పాపకు ఓన్ని లేకుండా అని త్యానికి పోయింటి మండి, కార్వన్ మండికి. అయితే అందులో బతా ఉనికి అతను చూడు ఇప్పుడే లేచి ఎట్లా బ్రేక్ చేస్తారు బతాగా. అయితే ఇంకా మా ఓని తీసుకురానికి పోయినామండి. ఓని తీసుకురాకపోతే అట్లా కూరగాయలు తెచ్చినాం. మండిలో ఇప్పి చూడలేదండి మా కూతురు. అసలు మెయిన్ ఓనికనే పోయినాము, ఇప్పి చూడలేదు. చూడకపోతే చూడండి ఎట్లా చినిగిపోయింది. కొత్త ఓన్ని తెచ్చినాం చూడండి. ఇప్పుడు ఇగో ఇట్లా వచ్చింది చూడు, ఇట్లా వచ్చింది చూడండి. ఈ పిల్ల ఇప్పి చూడాలి. వైట్ వానే లేదు, వైట్ బట్టాల మేము వేసుకుని కానీ పోయినాము. మెయిన్ ఓనికనే పోయినాము. ఓన్ని తీసుకురా, ఈ చున్ని తీసుకురానికనే పోయినాము. పోతేనంటే ఆడ ఇప్పలేదు, ఇప్పకుండా చూడకుండా అట్లే తీసుకున్నది. పైసలు ఇచ్చింది, తీసుకున్నది. అయ్యో చూడండి ఎట్లుంది, ఇంతగానం చినిగిపోయింది చూడండి. ఇక ఇట్లా పోయింది చూడు. ఇంటికి వచ్చి తెరిచి చూస్తే ఇక ఏముంది, ఇక ఇట్లా ఇట్లా అయిపోయింది చూడండి. పోయి ఒక చిచ్చిరప్ప బయట అంటే ఇక ఓన్ మమ్మీ అంత దూరం ఏడవుతారులే అని ఇగో ఇట్లా వచ్చింది చూడండి అని. అందుకండి ఆ మండీలోకి వెళ్తే మాత్రం ముందు బట్టలు ఇప్పి చూసి తీసుకోవాలండి. నేను కొంచెం వేరే ఆకుకూరలు కాడ కాదు ఏమో తీసుకుంటున్నా, కొంచెం ఇక్కడ పోయినా పోయి తీసుకున్నది. నేను ఉండి చూస్తుంటే పోయి తీసుకున్నది. తీసుకునేసరికి ఆమెకు ఏం తెలుసు ఆ పిల్లకు. ఇంకా చూడండి ఎట్లా వచ్చింది. నేను కొంచెం వేరే వస్తువులు తీసుకుంటుంటే అండి, ఏంటివో తీసుకుంటుంటే, వేరే కూరగాయలు తీసుకుంటుంటే, కూరగాయలు గిట్ట లేవు మండికి పోయినాం కదా తీసుకుందామని తీసుకుని పోయేవరా కొని తీసుకుంది. మొత్తం ఇట్లా చినిగిపోయింది చూడండి, చినిగిపోయింది ఓన్ని బెక్కారు. ఇప్పుడు పోయి ఇచ్చిరప్ప బేట అంటే ఓన్ అంటుంది, పోనీకి 20 రానికి 20 అయితే 40 రూపాయలు అవుతాయి కదా, పోయి ఇచ్చిరప్ప అంటే దూరం ఉంది అండి కార్వన్ మండి. పోయి పో అంటే పోతలేదు. ఇక పోకుంటే అని ఇక నేనేం చేద్దాను, ఏం పనికి రాదు అది. మూలకు వాడేస్తే కుట్టనికి గిట్ట రాదు అది, చెప్తే నానేనది. ఇంకా మేము ఇక అట్లా కార్వన్ మండి వెళ్ళింటండి. నేను ఇదేమో పచ్చిమిరపకాయలు తెచ్చిన, ఇది తోటకూర, పుండుకూర తేలేదు, తోటకూర తెచ్చిన. మట్టి ఉన్నది. ఇక 20 రూపాయలకు ఒక కట్ట ఇచ్చారు. తోటకూర తెచ్చిన. ఇక తోటకూర ఉంది, ఇప్పుడు ఉండాలి. కూరగాయలు ఏం లేవు మా కాడ. బుధవారం రోజు తేలేకుంటే పైసలు లేకుంటే తేలేకుంటివి. అందుకని ఇంకో ఒక కొబ్బరికాయ గిట్ట తెచ్చిన. ఎందుకంటే ఇక చట్నీ ఉన్నా ఏమైనా చేసుకొని వస్తుందని ఒక కొబ్బరికాయ తెచ్చిన. 25 రూపాయలు అంట చూడండి, ఇంత చిన్న ఉంది కొబ్బరికాయ. ఇంకా కొబ్బరికాయ తెచ్చిన ఒకటి. ఇవేమో అంగుర పండ్లు. ఇంకా ఇందులోనేమో నేను ఎండు చేపలు తెచ్చుకున్నానండి, ఎందుకంటే చాలా రోజులే ఎండు చేపలు దాకా. అయితే తెచ్చిన 30 రూపాయలకు 2 చేపలు ఇచ్చిండు. గింత తెయ్యి ఇగో తుకడలు చేసిన. తుకడలు చేస్తే గిత్త వచ్చినాయి చూడండి. ఎన్ని తుకడలు వచ్చినాయి అంటే కావారు చూస్తే ఇంత పెద్దగా గింత వచ్చినాయి చూడండి. ఇవి 30 రూపాయలు ఎండు చేపలు. ఎందుకంటే చాలా రోజులు అయ్యి తెచ్చుకోక అప్పుడప్పుడు తినక మేము చాలా తినాం. మా పిల్లలు తినారు ఇంట్లో ఇవి. అందుకనే నేను తిందాంలే అని ఉల్లిగడ్డ వేసి చెప్దాం, యూట్యూబ్లో చూసి ఇటు బాగుండని చూద్దామని తెచ్చిన. ఇవి చేస్తా, రేపు చేస్తా. ఇవి ఇట్లనే గిన్నె వచ్చినాయి. ఇంకా ఇందులోనేమో దాదిమకాయలు ఉన్నాయి 100కు. సంతరాలేమో 50కి 7 ఇచ్చారు. 50కి 7 ఇచ్చారు. దాదిమకాయలు ఇచ్చారు. తిండికి ఏమో పిల్లలకు ఎక్కువ పండ్లు పొలాలు అసలు తినారండి. త్యాము గిట ఎందుకంటే తినారంటే ఇప్పుడు పైసలు లేకుంటే త్యాము. అందుకని ఇప్పుడు మండికి పోయింటే నాకు ఆడ పైసలు ఉండే తెచ్చిన. తెస్తే ఇవి చూడండి, ఇవి తీసుకొచ్చిన. 50కి 7 కాయలు ఇచ్చింది. దాదిమకాయలు కోసి అంటే కోసి ఇవ్వలేదు అతని. ఈ 100కేమో 4 దాదిమకాయలు ఇచ్చారు. ఇవి 100కు 4 దాదిమకాయలు. అంటే నేను పనిచేసిన ఆమెతోటి 1000 రూపాయలు అడమని తెచ్చిన. ఇతనికి వస్తే కానీ అవి ఎప్పుడు ఇస్తాడో మెస్సీర్ తెలియదు. అందుకనే ఆమెతో పనిచేసిన 1000 రూపాయలు తీసుకొచ్చిన తెచ్చి. ఇంకో ఈ దాదిమకాయలు ఇవి మా పిల్ల అప్పటి నుంచి అంటుంది, మమ్మీ వైట్ వాణి లేదు, వైట్ వాణి లేవు, లెగ్గిన్లు లేవు నాకు కావాలంటే. సరేలే అని పోదాంపా అని పోయినా పిల్లలకు. అందుకనే ఈ పండ్లు ఇవి తీసుకొచ్చిన ఒకటిసారి. 4 100కు 4 దాదిమకాయలు ఇచ్చింది. ఇవేమో 100కు 7 సంతరాలు 50కి. ఇక్కడనేమో తినే వస్తువులు ఉన్నాయండి, తినేవి తీసుకొచ్చినాము. ఇవి మిల్లీ మేకర్లు ఇవి మిల్లీలో చూద్దాం మరి. ఇగో మిల్లీ మేకర్లు తీసుకొచ్చిన. మిల్లీ మేకర్లు అండి, మిల్లీ మేకర్లు. మళ్ళా ఇవి శనగలు, పచ్చి శనగలు. గుడాలు పిల్లల గుడాలు గిట్ట వస్తుంటాయి, బాగుంటాయి అని తిన్నికే పచ్చి శనగలు తీసుకొచ్చిన. అన్నీ పోయి తీసుకొచ్చిన. ఇంకా ఇవే తింటే అయితే ఈ శనగలు తెచ్చిన. ఆడ కార్వన్లో జర బాగుంటాయి అన్నీ తీసుకొచ్చిన. ఇవేమో పాపడాలు, ఏ పనికి పాపడాలు, కలర్వి పాపడాలు. ఇవి అన్ని డబ్బాలలో పోసి పెడతాయి. ఈ కలర్ పాపడాలు తీసుకొచ్చిన. ఈ కలర్ పాపడాలు. ఇంకా ఇందులో ఏముండేవో, ఇందులోనేమో లూడూస్. బయట లూడూస్ మా పిల్ల బయట తినరాదు కదా, అందుకనే లూడూస్ అయితే తెచ్చింది. లూడూస్ ఇవి లూడూస్ తీసుకొచ్చింది. ఇట్లున్నాయి లూడూస్ తీసుకొచ్చింది. ఇంకా ఇందులోనేమో ఇది గిట పాస్తానండి, పాస్తా అంటే ఇంట్లో చేసుకోనికి పాస్తా ఉంటుంది కదా, మండిలో వేసినాం. ఇవి 40 రూపాయలకు 1/2 కిలో పాస్తా.
ఈ పాస్తా తీసుకొచ్చినాం. ఈడ 40 రూపాయలకు పావు కిలో వస్తాయి, ఆడనేమో 40 రూపాయలకు అర్ధ కిలో వచ్చినాయి కారవన్ మండీలో. జర సస్తా ఉంటుంది ఆటో కిరాయి అయితే, కానీ పోతే అంటే జర సస్తా ఉంటాయి పోయి. అందుకే నేను ఆడ నుంచి ఇక మసాలాలన్నీ తీసుకొచ్చినాం. ఇంకా మసాలాలు ఐట్లతో పాటు అన్నీ తీసుకొచ్చినాం మసాలాలు. అవి మసాలాలు పాస్తా మసాలా, లూడుస్ మసాలా అన్నీ ఇంకా ఇవి అండి అన్నీ మిల్లిమేకర్ల కూర గిర చేయడానికి ఉంటుంది కానీ బాగుంటుంది కానీ తీసుకొచ్చినాం అన్నీ. ఇవే అండి ఇక కారవన్ మండి వెళ్తే ఒకటేమో మా పిల్లదే ఇది అయింది, ఆ పిల్లదే కొంచెం ఇదైపోయిందండి. మా చిన్న కూతురికి సాక్సులు ఇచ్చినాం. ఆ పిల్ల ఎప్పుడు సాక్సులు అంటే ఇగో 120కి 3 జతాలు ఇచ్చిండు. 120 అంటే 100 రూపాయలకి ఇవ్వమంటే 100కి ఇచ్చిండు 3 జతలు. మా చిన్న కూతురు ఎప్పుడు సాక్సులు కావాలంటే సాక్సులు తీసుకొచ్చినాం. 3 కలర్లు వచ్చినాయి. 120కి 3 జతలు అన్నాడు, 100 అంటే 100కి ఇచ్చిండు 3 జతలు 100కు. ఇది అండి. ఇప్పుడైతే మేము మార్కెట్ పోయి ఇక పచ్చిమిరపకాయలు తెచ్చిన పావు కిలో. ఇంకా మా ఓన్నే మా కూతురుది ఓన్నే కొంచెం ఇదవుతుంది, ఓన్నేదే చిరిగిపోయింది పోనీకే. ఓన్ని మేము ఆమె బట్టలకానే పోయింటిమి, అదే ఖరాబ్ అయిపోయి. తోటకూర ఇప్పుడు అంతా జిదిమాలండి, చిదిమి చేయాలి ఇది. సరే ఫ్రెండ్స్, ఇవన్నీ పెడతా డబ్బాలు వేసి పెడతా. డబ్బాలు పచ్చిమిరపకాయ ఘాటు పచ్చిమిరపకాయలు అది. సరే ఫ్రెండ్స్, ఎన్ని నిమిషాలు వచ్చిందేట మీ నాన్నకంట చూపి, అప్పటి నుంచి చూపి అట్టాడు. నేను పండుకొని ఇక పరుపులు గిట్ట తీయలేదు చూడండి. పండుకొని ఇప్పుడే లేచిండు. పండి ఇప్పుడే లేచింది కానీ ఇప్పుడు లేచి ముఖం అడుగుతున్నాడు. ఇంకా మేమైతే ఇది చేస్తామండి. మరండి పోయి వచ్చినాం, నేను మా కూతురు పోయి వచ్చినాం. ఇంక ఈ చేపలదే ఇక ఎట్లా ఉండాలి, యూట్యూబ్లో చూసి వండాలి. ఇవి గిట్ట తెచ్చిన పచ్చంగా యూట్యూబ్లో చూసి వండుతా, నాకు గిట్ట రాదండి అందుకే. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.